బంగ్లాదేశ్లో ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ సంక్షోభం ఏర్పడింది. శుక్రవారం రోజంతా బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ లేదా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ రాజీనామా చేస్తారని రాజధాని ఢాకాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వెల్లువెత్తాయి. అంతకుముందు రోజు ఆర్మీ చీఫ్ జమాన్ ఈ ఏడాది డిసెంబర్లోగా దేశంలో ఎన్నికల్లో నిర్వహించాలని గట్టి వార్నింగ్ ఇచ్చిన తర్వాత యూనస్ ఇక లాభం లేదనుకొని రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే విద్యార్థి నాయకులు యూనస్తో మాట్లాడి వెంటనే రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరోపక్క ఆర్మీ చీఫ్ జమాన్కు కౌంటర్ ఇచ్చేందుకు యూనస్ కూడా పెద్ద ఎత్తున ప్రజల మద్దతు కూడగడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తాజా బంగ్లాదేశ్ రాజకీయాల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. బంగ్లాదేశ్ తీవ్రమైన రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఏడాది షేక్ హసీనా ప్రభుత్వాన్ని విద్యార్థుల ఉద్యమం పేరుతో గద్దెదించిన తర్వాత పరిస్థితులు మెరుగుపడకపోగా మరింత దిగజారిపోతున్నాయి. షేక్ హసీనా ఢిల్లీకి పారిపోయిన తర్వాత మహమ్మద్ యూనుస్ను తాత్కాలిక ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఇటు ఆర్మీ అటు విద్యార్థులు అంతా కలిసి యూనుస్ను తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నికలు జరిపించి గెలిచిన పార్టీకి అధికారం బదలాయిస్తానని చెప్పి ఇప్పటికీ ఎన్నికల ఊసే ఎత్తడం లేదు యూనుస్. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలని, శాంతి భద్రతల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని చెప్పి ఎన్నికలు వాయిదా వేస్తూ వచ్చారు. ఎన్నికలు ఎప్పుడు అంటే ఆయన సరైన హామీ ఇవ్వడం లేదు. ఎన్నికలు నిర్వహించడానికి ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు, వచ్చే ఏడాది చివరి నాటికి చూద్దాంలే అంటూ దాటవేస్తున్నారు. ఇది రాజకీయ పార్టీలకు సహజంగానే ఆగ్రహం తెప్పిస్తోంది. ఇక అసలు విషయానికొస్తే ఆయన అమెరికా అండతో, అటు ఒబామా క్లింటన్ల సాయంతో తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతున్నారు. ఇక ఈ పదవిలో శాశ్వతంగా కొనసాగాలని చూస్తున్నాడని, అందుకే ఎన్నికల ఊసే ఎత్తడం లేదని బంగ్లాదేశ్ రాజకీయ పార్టీలతో పాటు ఆర్మీ చీఫ్ జమాన్ అనుమానపడుతున్నారు. ఇక స్థానిక మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం యూనుస్ ప్రస్తుతం పరిస్థితుల్లో అంటే ఇటు ఆర్మీ చీఫ్, రాజకీయ నాయకుల ఒత్తిడిలో పనిచేయడం కష్టంగా ఉందని చెబుతున్నారు. రాజకీయ పార్టీలు కలిసి ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో స్వేచ్ఛగా పనిచేయడం కష్టంగా ఉందని, అందుకే రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు మీడియాలో వార్తలు మాత్రం వస్తున్నాయి. అయితే కేబినెట్ సభ్యుడు యూనుస్ ప్రత్యేక సలహాదారుడు మాత్రం కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి అధికారం బదిలీ చేసే వరకు యూనుస్ రాజీనామా చేయరని చెప్పారు. ఇక విద్యార్థి నాయకుడు షేక్ హసీనాను అధికారం నుంచి గద్దెదించిన నేషనల్ సిటిజన్ పార్టీ చీఫ్ నహీద్ ఇస్లాం గత గురువారం నాడు యూనుస్ను కలిశారు. యూనుస్ రాజీనామా చేయాలని ఆలోచిస్తున్నట్లు తనకు చెప్పారని, ప్రస్తుతం దేశంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితుల్లో తాను పనిచేయలేకపోతున్నానని తనతో చెప్పారని నహీద్ ఇస్లాం బీబీసీ బంగ్లా సర్వీస్కు తెలిపారు. దేశం పూర్తి సంక్షోభంలో కూరుకుపోయినప్పుడే తనను తెచ్చి కూర్చోబెట్టారు. సంస్కరణల ద్వారా దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తాడని తనకు తాత్కాలిక చీఫ్గా బాధ్యతలు అప్పగించారు. అయితే తనపై ఎక్కడా లేని ఒత్తిడి తెచ్చి పని చేయకుండా అడ్డుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పదవి నుంచి దిగిపోవడమే మేలని యూనుస్ అన్నట్లు ఇస్లాం బీబీసీ బంగ్లాతో మాట్లాడుతూ చెప్పారు. కాగా యూనుస్ ప్రభుత్వంలో స్పెషల్ అసిస్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ పోస్ట్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి, బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని యూనుస్ ఆఫీసులో ఉండడానికి అనుమతించండని ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. ఆయన పదవి నుంచి దిగిపోరు, అలా అని యూనుస్ అధికారం కోసం ఆరాటపడే వ్యక్తి కూడా కాదన్నారు. ఆ తర్వాత మంత్రి ఆ పోస్ట్ను డిలీట్ చేశాడు. అయితే అనధికారిక వర్గాల సమాచారం ప్రకారం రాజకీయ పార్టీలు తనకు మద్దతు తెలపకపోతే వాస్తవానికి ఆయన రాజీనామా చేయాలనుకున్నారని గురువారం నాడు తన సహచరులతో చెప్పారట. దీంతో ఆయన, ఇతర సలహాదారులు, కొంతమంది మంత్రులు యూనుస్ను వెంటనే రాజీనామా చేయవద్దని బుజ్జగించారని చెబుతున్నారు. ఇక విద్యార్థి నాయకుడు ఇస్లాం కూడా యూనుస్ను వెంటనే రాజీనామా చేయవద్దని గట్టిగా కోరినట్టు బీబీసీ తెలిపింది. దేశం కోసం, దేశ భద్రత కోసం మీ సేవలు కావాలి, మీరు ధైర్యంగా ఉండండి, ప్రతి ఒక్కరూ మీకు అండగా ఉంటారని యూనుస్లో ధైర్యం నింపడానికి ప్రయత్నించారు. ఇక ఇస్లాం విషయానికి వస్తే స్టూడెంట్స్ ఎగెనిస్ట్ డిస్క్రిమినేషన్లో కీలకమైన కోఆర్డినేటర్గా వ్యవహరించాడు. యూనుస్ ప్రభుత్వంలో కేబినెట్ హోదా మంత్రి పదవిని దక్కించుకున్నారు.